తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు వరంగల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, నీలిమ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటు వరంగల్ నగరంలో రాత్రి నుంచి కూడా ముసురు అలుముకుంది. తర్వాత జనగామ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో ఎక్కువ మొత్తంలో అడవుల నుంచి జాలువారేటువంటి వాగులు ఉంటాయి. ఆ వాగులన్నీ కూడా ఒక్కసారిగా పొంగి పొర్లడంతో వందలాది గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. తర్వాత చాలా గ్రామాలకు వరద నీరు చేరుకుంది. వాగుల సమీపంలో ఉన్నటువంటి గిరిజన గూడాలకు వరద నీరు చేరుకొని అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు పొంగి పొర్లుతుంది. బయ్యారం డోర్నకల్ డోర్నకల్ మీదుగా వెళ్ళేటువంటి ఖమ్మం వెళ్ళేటువంటి మున్నేరు వాగు పొంగి పొర్లుతుండడంతో అక్కడ కూడా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక వరంగల్ నగరంలో సిచ్యువేషన్ చూడవచ్చు. వరంగల్ నగరంలో రాత్రి నుంచి ముసురు అలుముకుంది. ముసురుకు రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఆఫీసులకు వెళ్ళేటువంటి వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు భూపాలపల్లి జిల్లాలో ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాదాపుగా ₹1.5 బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్టు సింగరేణి అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ వర్షాలు రైతులకు కొంత ఆశాజనకంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు వర్షాలు లేక అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. చాలా చోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు ఆడినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ వర్షాలు అంటే విత్తనాలు వేసిన తర్వాత ఒక్కసారిగా వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాలు లేకపోవడంతో అన్నదాత దిగాలుగా మబ్బుల కోసం ఎదురు చూశాడు. అయితే ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో అన్నదాతల్లో కొంత ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆనందం వెల్లువిరుస్తున్నటువంటి పరిస్థితి. ఇక వ్యవసాయ పనులు కూడా జోరుగా సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వర్షాలు కొన్ని చోట్ల భారీగా కురవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ భద్రాచలం దగ్గర అంటే వెంకటాపురం మండలంలోని కురుస్తున్నటువంటి భారీ వర్షానికి యాకన్నగూడెం గ్రామ శివారులో ఉన్నటువంటి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారి పైన రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్లో కురుస్తున్నటువంటి ముసురుకు ఇక్కడ స్థానికులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నీలిమ.